సో గైస్ ఆల్రెడీ మనం జాయిన్ చేసిన పార్ట్నర్ అనేది కొంచెం అతనికి ఆల్రెడీ అతను ఫీల్డ్లో అంటే వర్క్లో ఉన్నాడు. సో అతను అనేది కొంచెం ఇబ్బంది ఉంది. ఏంటంటే కొంచెం లైక్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి తెలియట్లేదు అనమాట. ఒకసారి మనం ఇప్పుడు గైడెన్స్ అయితే చేద్దాం. ఎందుకంటే చాలామంది కూడా అనుకుంటారు లైక్ తొందరగా ఏదైతే వాళ్ళతో జాయిన్ అవుతారు, దాని తర్వాత వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అసలు ప్రాబ్లంలో, దాని తర్వాత కాల్ సో అటెండ్ కాకపోవడం అలాంటివి జరుగుతుంటారు. సో ఈ సిచ్యువేషన్ అయితే మన పార్ట్నర్స్కి అయితే రాదు. ఇప్పుడు మీరు కావాలంటే లైవ్లో చూడండి అన్న. ఒకసారి నాకు స్క్రీన్ అనేది షేర్ చేయండి. వాట్సాప్లో వెళ్ళేసి స్క్రీన్ అనేది షేర్ చేయండి. ఓకేనా? అదే స్క్రీన్ షాట్ చేయండి నాకు. నేను చూపిస్తాను మీకు ఏ విధంగా జాబ్ ఏం చేయాలని చెప్పేసి. లేదు రాలేదు, మీ ఫేస్ కనిపిస్తుంది. అక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే షేర్ స్క్రీన్. అదే వీడియో కాల్లోనే 3 డాట్స్. హలో నా వాయిస్ వినిపిస్తుందా నీకు? అక్కడ వీడియో అనే సింబల్ ఉంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైనా యాప్ ఓపెన్ చేయి. చేసినావు? ఇక్కడ కింద కన్ఫర్మ్ వర్క్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఉంది కదా, అది వద్దు. కొంచెం పైన ఓకే కన్ఫర్మ్ వర్క్. ఆడ చెక్ లిస్ట్ మార్క్ అనేది ఉంది కదా, అవన్నీ టిక్స్ మార్క్ అయ్యి చేసినావు. వేరే కావాల్సి టైం అడుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది, సో మీకు అనేది ఓటీపీ వస్తుంది అని చెప్పేసి అను. ఇప్పుడు నువ్వు దాంట్లోనే ఆర్డర్ బయట వెళ్ళినావు, ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నావా, ఎక్కడ ఉన్నావు? సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే బయట ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి సార్ కొంచెం అది అయిపోయింది ఒకసారి మీరు చూడండి అని చెప్పేసి ఒక కస్టమర్కి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత అతను చూసిన తర్వాత అని చెప్పేసి నువ్వు అనుకో. చూసిన తర్వాత సార్ ఇక్కడ చెక్ లిస్ట్ అనే మీకు ఒకటి వస్తుంది, మీరు సాటిస్ఫైడా నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి, సో అది క్లిక్ చేయండి సార్ అని చెప్పేసి అను. సో అప్పుడు అనేది వాళ్ళు సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తుంటారు, నీకు అనేది కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత అనేది లాస్ట్కి వెళ్ళేటప్పుడు అనేది సార్ ఇక ఇంకేమైనా ఇప్పుడు నువ్వు ఇప్పుడు అతను చూస్తాడు కదా కస్టమర్, చూసినప్పుడే అడుగు సార్ ఇంకా ఏమైనా ఉన్నాయా నేను చేసేస్తానని చెప్పేసి అడుగు. సో ఏం లేవు బరాబరే మంచిగా చేసావు నానా అని చెప్పేసి అంటే, సో అప్పుడు అది చెక్ లిస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రేటింగ్ సార్ కొంచెం రేటింగ్ చూసి ఇవ్వండి అని చెప్పేసి, కొంచెం 5 స్టార్ ఇవ్వడానికి ట్రై చేయండి సార్ అని చెప్పేసి అడిగి వెళ్ళిపో. వాళ్ళకి చెక్ లిస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ నువ్వు చెక్ లిస్ట్ కంటే ముందు అనేది ఒకసారి వచ్చి చూడు అని చెప్పేసాను. చూసిరా ఓకేనా? డన్నా? సో ఇప్పుడు కస్టమర్కి వెళ్ళేసి అడుగు సార్ మీకు ఒక చెక్ లిస్ట్ వస్తుంది, దాంట్లో సాటిస్ఫైడ్ నాట్ సాటిస్ఫైడ్ అడుగుతుంది, అది కొంచెం ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగు. ఓకేనా? అది ఇచ్చిన తర్వాత అనేది కింద స్వైప్ అడుగుతుంది, అంటే జాబ్ ఎండ్ అని చెప్పేసి అడుగుతుంది. జాబ్ ఎండ్ అయిపోయిన తర్వాత అనేది రేటింగ్ అనే ఆప్షన్ అనేది నీకు వస్తుంది, కస్టమర్కి వస్తుంది. అప్పుడు కస్టమర్కి అని అడుగు సార్ 5 స్టార్ ఇవ్వండి అని చెప్పేసి. ఓకేనా? ఒకవేళ 5 స్టార్ ఇవ్వకపోతే మనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకేనా? వాళ్ళ సెల్లులో చెక్ లిస్ట్ అనేది వస్తుంది, సాటిస్ఫైడ్ నాట్ సాటిస్ఫైడ్ ఆప్షన్ వస్తుంది, చేయండి సార్ అని చెప్పేసి అను కదా. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయి. ఓకేనా? ఓకే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో లైక్ వీడియో చూసి ఫీల్ అయితే కాకండి, ఎందుకంటే మనం జాయిన్ చేసిన వాళ్ళని మనం అయితే చూసుకోవాలి ఎంతో కొంత. ఎందుకంటే వాళ్ళు మన పైన హోప్స్ పెట్టుకొని సో వస్తారనమాట జాబ్కి. సో అప్పుడు మనం ఎంతో కొంత వాళ్ళకి అనేది కొంచెం మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా మూవ్ చేయలేరు కదా.
ఫస్ట్ అందరికీ కొత్తగా ఎవరైతే తెలియదు అని అంటే లైక్ ఎవరికి తెలియకుండా ఉంటుంది. సో మనమే ఎంతో కొంత వాళ్ళకి అనేది హెల్ప్ అనేది చేయాలి. ఓకేనా? సో చాలామంది కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు, ఇది నాకు తెలుసు. సో లైక్ మీరేమనుకున్నారో మీ ఇష్టం అదే. సో ఇప్పుడు యాస్టీస్గా పర్ అందరూ కూడా పర్ మంత్ అనేది 40,000 to 50,000 వరకు అయితే ఎర్నింగ్ అయితే చేస్తారు. ఓకేనా?